మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. ఇప్పుడు మీరు చూస్తున్నది చూడగానే మీకు అర్థమవుతుంది కదా, అమృతాహారం అని. దీన్ని మనం ప్రాణాహారం అని పిలుస్తాం. అయితే ఈ ప్రాణాహారంలో స్ప్రౌట్స్ అండ్ వెజిటేబుల్స్ సలాడ్, స్ప్రౌట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి దీంట్లో. సో ప్రస్తుతానికి దీంట్లో ఏమేమి ఉన్నాయని మీరు గమనిస్తే కనుక, స్ప్రౌట్స్లో వచ్చేసి పెసర్లు, బబ్బర్లు, ఉలవలు, ఆ తర్వాత నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, బాదాం, పల్లీలు, కాస్తన్ని మెంతులు, ఇవి స్ప్రౌట్స్కి వేసాము. ఇక తర్వాత స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత తినే ముందు చక్కగా వెజిటేబుల్స్ని సన్నగా తురుముకొని మనం చేయడం జరిగింది. అందులో ఏమేమి ఉన్నాయి అంటే, ముందు ఎండు ఖర్జూరాన్ని నానబెట్టి ఎండు ఖర్జూరం ముక్కలు కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత కిస్మిస్ కూడా కడిగి వేశాను. ఇక వెజిటేబుల్స్లో క్యారెట్, బీట్రూట్, కీరా, టమాటో, దొండకాయ, సొరకాయ, క్యాప్సికమ్, వీటన్నిటినీ కలిపి సన్నగా తరిగి కాస్త సైంధవ లవణం, ఆ తర్వాత పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా బాదం పొట్టు తీసుకొని తినాలి. సో ఈ విధంగా అన్నీ కలుపుకొని కొంచెం క్వాంటిటీ మంచిగా చక్కగా భోజనం లాగా పెట్టుకొని టేస్టీగా, ఇంకా కావాలంటే మీరు హనీ వేసుకోవచ్చు, లేదంటే ఉడకబెట్టిన కార్న్ వేసుకోవచ్చు. ఇలాగ మీకు టేస్టీగా చేసుకొని చక్కగా కడుపు నిండా తినాలి మిత్రమా. ఏదో చిన్న కప్పు తిని నేను అమృతాహారం తింటున్నాను అని చెప్పుకోకూడదు. ఆహారం ఎలా తింటామో అలాగా ప్రాణాహారం చక్కగా తినాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.